మనం నిర్మించే గృహాలలో ఆ గృహాలకు కొన్ని పేర్లున్నాయి. ఇప్పుడు అందులో సుముఖశాల గురించి తెలుసుకుందాం. గృహమునకు తూర్పున సింహద్వారము, దక్షిణ పశ్చిమ దిశల యందు ఉపద్వారములు కలిగి తూర్పు దక్షిణ పశ్చిమ దిశల యందు వసారాలు కలిగి ఉండును. ఉత్తర దిశ గోడ ఉండును. ఇది రాజ సన్మానం కలిగించును. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము ఇలా ఉన్నప్పుడు గృహానికి తూర్పు సింహద్వారము, దానికి ఎదురుగా పశ్చిమమున ఉపద్వారము, దక్షిణమును కూడా ఒక ఉపద్వారం కలిగి తూర్పు దక్షిణ పశ్చిమ దిశలలో వసారాలు కలిగి ఉన్నది సుముఖశాల అని అనబడుతుంది. మహాత్ముల లెక్క ప్రకారం సుముఖశాల వల్ల రాజ సన్మానం కలిగించును అని పెద్దలు చెప్పారు. తూర్పునకు సవ్యంగా ఉన్న దక్షిణ పడమర దిశల యందు ఉపద్వారము కలిగి దక్షిణ పడమరలో వాలు వరండాలు కలిగి ఉండుట తప్పు కాదని గోచరమగుచున్నది. అయితే నేటి ఆధునిక వాస్తుశాస్త్రవేత్తలు మరియు పరిశోధనలు చేయువారు పశ్చిమ దక్షిణ వసారాలను అంగీకరించరు. కారణం స్వతంత్రమైన సూత్రం ప్రకారం తూర్పు ఉత్తరాలలో మాత్రమే వాలు వరండాలు ఉండాలని, దక్షిణ పడమరలలో వాలు వరండాలు ఉండరాదని వారి అభిప్రాయము. మహర్షుల నిర్ణయం ప్రకారం ఇలా ఉండవచ్చు, కానీ అనుభవంలో రాజ సన్మానం అయితే జరగవచ్చు, కానీ ఆర్థికాభివృద్ధి, సంతానాభివృద్ధి, స్త్రీలకు బలం ఈ ఇండ్లలో ఉండదు అని తెలియజేస్తున్నాను.